ఒక్కడు ఈ దేశానికి అన్ని తానే నిలబడి ఈ దేశానికి ఎవరిని చూసినా ఈ దేశ వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకున్నా బరాబర్ అడ్డంగా నిలబడి పరిగీసి కొట్టాడు. ఆయన ఆవేదన ఆయన మాటలలో చెప్పిండు. ఏమన్నాడు? ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినవాడు, ఉగ్రవాదులకు అండగా నిలబడ్డాడు. ప్రపంచంలో ఏ మూలకు పోయి నాకున్నా ఏం చేస్తామన్నాడు? ఏది కొడతామన్నాడు. కొట్టిరా కొట్టలేదా? పాకిస్తాన్ బార్డర్ వచ్చి అమాయకులను కొట్టలేదు. పాకిస్తాన్ లో పోయి ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి టార్గెట్ లెక్క పెట్టి కొడితే ఒక ఈంచు కూడా పక్కన జరుగుతూ కొట్టిడు. ఎవరి నాయకత్వం? ఒక బలమైనటువంటి నాయకత్వంలో మేకలు కూడా పులులాగా విజృంభిస్తాయని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం పహల్గాం ప్రతీకారం కేవలం 20 నిమిషాల్లో ముగించడం. ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది? సైనికులకు పోతుంది. బార్డర్ మీద నిలబడి కొట్టాలంటే సైన్యానికి పోతుంది. ఎక్కడి నుంచి తుపాకీ వెళ్తారో ఎక్కడి నుంచి శివాలు వచ్చారో తెలియకుండా దొంగ దెబ్బ కొడుతున్నారని తెలిసినప్పటికీ కూడా నేను పోయినా నా దేశం లోపలికి ఆ దొంగ కుక్కలు ఒక్కడు కూడా నా దేశంలో అడుగు పెట్టొద్దని గీత గీసి నిలబడినటువంటి సైన్యానికి మనమందరం కూడా శిరస్సు వచ్చిన వస్తువులు తెలియజేయాలి. 18 ఏళ్ళు నిండి ముక్కు పచ్చగాలని సైనికులు కూడా నేను దేశం కోసం అమరుడైతానని చెప్పిపోయి అమరుడై అలా ఉంటే మనమే భద్రంగా ఉన్నాం. కానీ కొన్ని కుక్కలు మన మధ్యలో కూడా జమైనాయి. ఊర కుక్కలు ఈ తింటాయి, ఈ దేశం తింటాయి, ఈ దేశంలో పనులు వేస్తాయి. మనం కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటారు. టీవీలలో వచ్చి మనకు వ్యతిరేకంగా పొరుగుతుంటాయి. సాక్ష్యం ఉందా? దేనికి సాక్ష్యం? నువ్వు ఎవరికి ఉంటున్నావు? నేను అమరాడు సాక్ష్యం చెప్తాను. ఉంటుందా నీకు సాక్ష్యం? ఉంటుందా? అందుకని బయట నుంచి వచ్చేటువంటి శత్రువులు ఎదుర్కొందుకు బార్డర్ మీద సైన్యం మాట్లాడుతుంది. నీ పక్కనే ఇలాగే నేను మీటింగ్ వస్తున్న టీవీలో చూసిన హైదరాబాద్ లో పిల్లవాడు లిఫ్ట్ మెకానిక్ చేస్తున్నాడు. వాడు ఆన్లైన్ లో 6 మిత్రులు కలుపుకొని విజయనగరంలో బాంబులు ఎట్లా బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాడు. అందుకని ఈ మనమందరం బార్డర్ మీద ఉన్నటువంటి సైనికులకి ఎంత శక్తి ఉందో మనం కూడా అంతే శక్తివంతంగా గుర్తుంచుకోవాలి. మన పక్కన ఎక్కడైనా ఒక్కడు అనుమానాస్పద పరిస్థితులలో కనబడితే జాగ్రత్త ఉండాలి. పోలీసులు చెప్పాలి. మనమే చైతన్యవంతం కావాలి. పోలీసుల నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోతే ఈ దేశ భద్రతకి ముప్పు వస్తుందంటే మనమందరం కూడా యూనిఫామ్ అయినటువంటి పోలీసుల మీద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంత జరుగుతుంటే ఇంకా ఈ దేశంలో అంధకారాలను సృష్టించాలని బాంబులు పెడతారని కుట్ర చేస్తున్నటువంటి కుహానాల ఉద్యోగులకి జవాబు చెప్పాలి. అందరం సంఘటితమై 140 కోట్ల మంది దేశ ప్రజలు గట్టిగా ఒకసారి పిడికిలు బిగించి భారత్ మాతాకి పక్కన ఉన్న దేశానికి పంచలు నడిచిపోతున్నటువంటి పరిస్థితి వస్తుంది. అయితే మన లోపల ఐక్యమత్యం లేదనేటువంటి విషయాన్ని గమనించి పార్టీల పేరిట జెండాల పేరిట ఇంకో దాని పేరిట జరుగుతున్నటువంటి ఈ కుట్రని తిప్పికొట్టడానికి నరేంద్ర మోడీ గారు ఎంత దూరదృష్టితో ఆలోచించారంటే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ ఎంపీలతోటి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఎంపీలకు కూడా నాయకత్వం ఇచ్చి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేయాలనుకున్నటువంటి గొప్ప ఆలోచనాపరుడైనటువంటి నాయకుడు మన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో మనమందరం కూడా ఒక పులి నాయకత్వంలో మేకలట విజృంభిస్తాయని మనమందరం కూడా అవసరం వచ్చిన రోజు ఈ దేశ రక్షణ కోసం నిలబడదామా? నిలబడాలంటే రెండు జనాలు చెప్పు. ఈ గడ్డ మీద ఉండి ఈ గడ్డని కకాలికలం చేసిన ఏడికి వచ్చినటువంటి ఆడనే కూరగొట్టారు. ఎవరు తయారు చేసినవన్నీ 10 ఏళ్లలో ఈ దేశం స్వయం సమృద్ధి చెందాలని, నా దేశం ఎవరికి ఆధారపడద్దని, దేనికైనా గుండు సూది దగ్గర నుంచి మొదలుకుంటే ఫిరంగి దాకా ప్రతిదీ గడ్డ మీద తయారు కావాలని మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ అంటే కొన్ని కుక్కలు మొరిగినాయి. ఈ దేశంలో ఏం తయారైతే అన్ని చైనాకి వస్తాయని మొరిగింది. చైనా విమానాలని కూర్చున్నా కూర్చోలేదా? అప్పుడు
మేక్ ఇన్ ఇండియాలో తయారైంది. ఇంకా గర్వంగా చెప్పాలంటే మన భాగ్యనగరంలో సైంటిస్టులు తయారు చేసినటువంటి క్షిపణులు పాకిస్తాన్, చైనా ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి క్షిపణులని ఎక్కడికక్కడ ఊహిస్తుంటే ప్రపంచం ఏం జరుగుతుంది భారతదేశానికి ఇంత శక్తి ఎక్కడ అనేది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మన నాయకుల వల్ల వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించడం వల్ల వచ్చింది. నిన్న పొద్దున కూడా ఇస్రో 550 నిమిషాలకి ఇస్రో భూమి మీద ఒక ఉపగ్రహాన్ని పంపించి నిఘా సెక్షన్ పెంచినందుకు కొత్తగా సక్సెస్ఫుల్ గా ఇంకొక దాన్ని శాటిలైట్ పంపడానికి ప్రయత్నం చేసింది. ఎందుకు వచ్చింది కదా? జనరల్ అడ్వకేట్ మిత్రులు సాయంత్రం కూడా బాగా బిజీ ఉంటారు క్లయింట్లతో. అడ్వకేట్లు, డాక్టర్లు సండే వస్తే బాగా బిజీ ఉంటారు. మా వర్తక సంఘాల సేట్లు అయితే సాయంత్రం అయితే బాగా గిరాకీ ఉంటుందని వస్తారు. అందరూ అన్ని వర్గాల ప్రజలు అన్ని వదులుకొని ఎందుకు వచ్చాం? ఈ దేశం నాది. ఈ దేశంలో ఏ ఒక్కరి కష్టం వచ్చినా మేమందరం అండగా ఉంటాం. అదే ఒకే ఒక నినాదంతో ఇక్కడికి వచ్చినాం. అదే దొంగ చెప్పబట్టి మా అక్క జిల్లాల సింధూరాన్ని నడిస్తే నా కొడుకులారా బార్డర్ పొరుగులను దాటినాక అవసరమైతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశాన్ని లేకుండా తరిమి కొట్టమని చెప్పిన హెచ్చరికలు పంపినందుకు పహల్గాం దానికి ప్రతీకారం ఎంతసేపు తీసుకున్నాం? అది 20 మినిట్. ఎంత చెప్పాడు? 20 మినిట్ మోకాలు చేసుకోవాలి మనకి. ఏమైంది? ఇండియన్ జవాన్లకి 20 నిమిషాలు ఇస్తే పాకిస్తాన్ ఈ దేశ ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కూడా చేసిన మనోళ్ళు చేసిరా లేదా? పాకిస్తాన్ దాదాపు 3 దశాబ్దాలుగా మాకు దేశం కావాలని కొట్లాడుతుంది. ఇలా భారతానికి సైన్యం వస్తే బలూచిస్తాన్ మా దేశం మాకు స్వతంత్ర దేశం అని ప్రకటించుకుంది. ఐక్యరాజ్య సమితికి రాసింది, భారతదేశానికి రాసింది మా దౌత్యవేత్తలు మీ దేశానికి పంపిస్తామని. ఇంతవరకు అయితే లేదు. చాలా సంవత్సరాల నుంచి అనేక మంది కొట్లాడేటువంటి విషయాలు ఒక్కరితో సాధ్యమవుతుంది. ఎవరో ఒకరు ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్రుడి నాయకత్వంలో ఎవరన్నా ఈ దేశం దిక్కు చూసిన మానవ మీద సింధూరాన్ని తుడివాడని చూసిన బిడ్డ ప్రపంచ చిత్రపటంలో నీ అడ్రస్ ఏమైందని చెప్పినాం. చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, పాకిస్తాన్ రూపురేఖలు మారితే మేము ఊరుకోబోతుంది. మరి నువ్వు ఊపిరేదే చేసేది లేదు. పాకిస్తాన్ రూపురేఖలలోంచి 44% భూభాగమున బలూచిస్తాన్ తనను తాను దేశంగా ప్రకటించుకుంది. ఇంకొకటి మిగిలిపోయింది భారతీయుల కోరిక. ఏంటది? అయినదా కాదా? మోడీ గారు ఉంటే కాంగ్రెస్ ఉండదా? మోడీ అయితే ముంకిల్ మోడీ అయితే మోడీ అయితే అంటే అసాధ్యమైనటువంటి పదం ఈ దేశంలో ఏది ఉండదు. అదే కాంగ్రెస్ ఉంటే అన్ని సమర్పించుకుంటూ వచ్చినారు. కానీ ఒక్కడో సన్మానాన్ని కొనబెట్టేందుకు ఏడు బాంబులు పెట్టచ్చు, ఏడు ప్రజల అకౌంట్ ఎక్కడ దాడి చేయవచ్చు అనే సమాచారం అందిస్తున్న ముష్కరుల్ని ఎక్కడికక్కడ కాపాడాల్సింది ఈ దేశాన్ని ఎవరంటే ఈ దేశ యువత. స్వామి వివేకానంద చెప్పిండు, నాకు 10 మంది చాలన్నాడు. ఇనుప గంటలు ముక్కు నరాలు కలిగినటువంటి యువకుల్ని ఒక 10 మందిని ఇస్తే ఈ దేశ భవిష్యత్తుని మారుస్తా అన్నాడు. అదే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసుకుంటుంది. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి సంకల్పంతో, మీ అందరి పట్టుదలతోటి 14 రోజులు పాకిస్తాన్ తన తప్పు తెలుసుకోవాలని, తప్పులు ఒప్పుకోవాలని, టెర్రరిస్ట్ అని భారతదేశానికి అప్పగించి తప్పైందని చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎదురు చూసి. కానీ ముఖతో ఎట్లుండదు? ఆడిందో ఏమైనా పాకిస్తాన్ ఇంకా దాడులు చేస్తామనేటువంటి హెచ్చరికలు పంపారు. ఏం చేయాలి? కత్తిరియాలి. ఎక్కడికక్కడ కత్తిరియాల్సినటువంటి అవసరం వచ్చిందా లేదా? పుష్కరంగా ఎదుర్కోవాలా? అందుకనే ఇది అప్పటి భారతదేశం కాదు, 1940-47 మధ్య దేశం కాదు. ఈ చెప్ప మీద పడితే ఈ చెప్ప కొట్టుమని చూపించడానికి పోయి ఏం చెప్పారు? నా భర్తగా
కాదు నన్ను కూడా కాల్చిపోయిన ఒక ఆడబిడ్డ ధైర్యంగా తుపాయికి ఎదుర్కోకపోతే ఏం చెప్పిండు? ఎవరికి చెప్పన్నాడు? ఎవరికి చెప్పన్నాడు? ఎవరికి చెప్పన్నాడు? వచ్చి చెప్తే ఏమొచ్చింది? వచ్చి చెప్తే సప్పుడు ఏమొచ్చింది? ఒక్కడే బొమ్మలో 14 మందిని కూర్చింది. ఒకటే చెప్పదు. ఎంతమంది వచ్చారు? సిగ్గులేని పాకిస్తాన్ ఆ 14 మందికి ఒక్కొక్కరికి ₹1 ఇచ్చిందంటే తీవ్రమైన ఘటనగా మారిన దేశం పాకిస్తాన్ అని ప్రతి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో దేశభక్తులా ఎందుకు ఇచ్చిన అంటే మన దేశంలో అశాంతిని సృష్టించేందుకు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఒక కర్మాగారంగా మారింది. అందుకనే ఈ దేశం ఇలా మారిన దేశం. ఈదిగా జవాన్ జనరేటర్ అయితే ఈ సందేశాన్ని అన్ని నియోజకవర్గాలకి అన్ని గ్రామాలకి ప్రతి చోటికి తీసుకెళ్ళాలి. యువకులంతా చైతన్యవంతం కావాలి. 75 ఏళ్ళ నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం అంత శ్రమిస్తుంటే 24 గంటల్లో 18 గంటలు ఈ దేశం కోసం ఆయన ఆలోచిస్తుంటే మనం కనీసం 10 గంటలన్నా ఆలోచించారా? ఒక గంటనైనా ఆలోచిద్దామా? ఆలోచిస్తామన్నా చేతులెత్తుని అందరూ రెడీ ఉన్నారా? పోదామా? మాట్లాడిన అవసరం రామచంద్ర కూడా వచ్చిండు. 60 ఏళ్ళని కూడా తుపాకి ఇస్తాం పోదామంటుంటే మరి సిద్దిపేట అంటే ఉరుముతారు ఊగాలి. ఊగాలి సిద్దిపేటలో పౌరుషం అవసరమైతే పోదామా? విభీషణ్ రెడీ ఉన్నారు. ఎప్పుడైనా అమరులైన రోజు ఆ కుటుంబాలను మనం గుండెల్లో పెట్టి కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సిద్దిపేట పట్టణంలో తిరంగా యాత్రకి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి ఇంత గొప్ప సంఖ్యలో కదిలి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ మొదటి మన పోరాటంలో సైనికుల పక్షాన జరిగినటువంటి పోరాటంలో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ కూడా అమరుడైండు. ప్రాంతాలు వేరైనప్పటికీ కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు అమరుడైండు. ఆ మురళీ నాయక్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఆర్మీలో పనిచేసి ఈ రోజు ఈ వయసులో కూడా తిరంగా ర్యాలీ జరుగుతుందంటే ఎవరు చెప్పకుండా దేశం మీద ఈ దేశ జెండా తిరంగా జెండా మీద ఒక గౌరవంతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మాజీ సైనికులకు కూడా మనమందరం కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేయాల్సినటువంటి అవసరం. సైన్యంలో పనిచేసి వచ్చింది. ఈ రోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ దేశ పౌరుల మీద జరుగుతున్నటువంటి దాడికి స్పందించి ఈ వయసులో ఉన్న వారు కూడా వచ్చినంటే మరి యువకులమైనటువంటి మనం ఎట్లా నడవాలనేది దయచేసి ఒకసారి ఆలోచించుకో.
భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూసేటట్టు చేసి భారతదేశం అంటేనే మిగతా ప్రపంచ దేశాలకు ఇది మీకందరికీ కూడా తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సైనికులమే. మీ ఊర్లే మీకు కూడా కొత్త ఎవరైనా వచ్చినా మదర్సాలలో ఏమైతుంది, మీదే ఊరు, మీ ఆధార్ కార్డు ఎన్నికలు వచ్చింది, వాడు ఎవరైతే నాకైతే అనుకోకుర్రి. మన దాంట్లోనే కలిసి మన ఇళ్లనే కిరాయికుంటూ మన ఇళ్లనే ఉంచాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకని దయచేసి మా ఊర్లో ఎవరు లేరన్నా అనుకోకూడదు. వాడు పేరు వాడు ఒరిజినల్ పేరు చెప్తలేడు, ఏదో పేరు చెప్పొచ్చి మన దగ్గర షెల్టర్ తీసుకుంటుడు. అందుకని దయచేసి కొత్తగా వచ్చి ఊర్లలో ఉంటున్న వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. స్లమ్స్ లలో వాళ్ళ కదలికలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పెట్టేటువంటి మెసేజ్లన్నీ ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సిమ్ములు ఇవ్వమని పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి పంపించి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు. అందుకని రేపటి నుంచి మన నీయం మనతోటి కదులుతున్నట్టు మన వెనకాల ఉగ్రవాదులు కదులుతున్నట్టు అప్రమత్తంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ దేశానికి వచ్చింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచం అంతా స్వాగతిస్తుంటే ఏదో ఒక రకంగా నిలబడ్డ వేసుకున్నాడు కదా. ఇంకా భూదనందం అనేటువంటి కార్యక్రమాన్ని ఈ టెర్రరిస్ట్ లంపైన్ గ్రూప్ చేస్తా ఉన్నాయి. అందుకని మనం చేయాల్సింది బార్డర్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, తుపాకీ పెట్టాల్సిన అవసరం లేదు. నీ ఇంటి పక్కన ఏం జరుగుతుంది, నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తుల కదలికలు ఎట్లున్నాయి, అందులో ఏమైనా అనుమానాస్పదమైన కదలికలు ఉంటే ఖచ్చితంగా మనమందరం కూడా సంఘటితమై వాళ్ళందరినీ ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తిరంగ ర్యాలీలో పాల్గొన్నటువంటి అన్ని సంఘాల పెద్దలకి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి యువకులకి, పార్టీ నాయకులకి, మహిళలు, ఒకడు ఈ దేశానికి అన్ని